స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రిపీటెడ్గా ఇప్పటికే చాలామంది అడిగిన క్వశ్చన్, అన్నా యూనివర్సిటీ చాలా బాగుంటుందంట. అన్నా యూనివర్సిటీలో డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తోనే అడ్మిషన్ కదా, మాకు ప్రాసెస్ చెప్పండి. అన్నా యూనివర్సిటీస్లో మేము డైరెక్ట్గా ఇంటర్ మార్క్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నామనే స్టూడెంట్స్ పేరెంట్స్ కౌంట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ రియాలిటీ విషయానికి వద్దాం. అన్నా యూనివర్సిటీ బాగుంటుంది. అన్నా యూనివర్సిటీలో డీసెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అన్నా యూనివర్సిటీస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, మీ ఇంటర్ మార్క్స్తోనే జాయిన్ అవ్వచ్చు. కానీ అన్నా యూనివర్సిటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫస్ట్ అది కావాలి కదా. మీకు చెప్పేవాళ్ళు ఎవరు, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయని ఎప్పుడైనా చూపించారా? మీరు ఇకపై ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, ఏ యూనివర్సిటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా ఫస్ట్ అసలు దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్యాకేజెస్ ఏంటి, ఆ కాలేజ్ ఎక్కడుంది, అందులో ఎన్ని సీట్స్ ఇస్తున్నారనేది తెలుసుకోండి. సో ఇప్పుడు మీకు ఇంత క్లియర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, అందరూ హోప్స్ పెట్టుకుంటారు, అన్నా యూనివర్సిటీ ఇంటర్ మార్క్స్ అడ్మిషను టాప్ కాలేజీలో సీట్ వస్తుంది, మేము జాయిన్ అయిపోవాలి అని. కానీ సీట్స్ ఎన్ని ఉంటాయి చూడండి. ఫస్ట్ అన్నా యూనివర్సిటీ బీఈ బీటెక్ అడ్మిషన్ నార్థన్కి డివైడ్ చేసింది, ఈస్టర్న్కి డివైడ్ చేసి, వెస్టర్న్కి డివైడ్ చేసి, సౌతర్న్. మనం ఏపీటీఎస్ స్టూడెంట్స్ సౌతర్న్కి వస్తాం. కాశ్మీర్ మైగ్రెంట్కి కూడా సీట్స్ ఇచ్చారు. ఎన్ని సీట్స్ ఇచ్చారు? జనరల్ 12 సీట్స్, ఎస్సీ ఎస్టీ 4 సీట్స్. ఈ 12 సీట్లలో కూడా మళ్ళీ జనరల్ అంటే ఓసీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా 12 సీట్సే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 4 సీట్స్ ఇచ్చారు. ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్గా? మొత్తానికే సౌత్ మొత్తంలో ఉన్న స్టేట్స్ అన్నికి చూసుకుంటే సౌతర్న్ స్టేట్స్ 16 సీట్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణ కాదు కదా, కర్ణాటక వస్తుంది. ఇంకా 16 సీట్స్కి మీరు ఇంత హోప్స్ పెట్టుకొని డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తోనే అడ్మిషన్ కదా, బ్యాకప్గా మాకు ఒక యూనివర్సిటీ ఉందిలే మేము జాయిన్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిపైన ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. మీరు కనుక యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి టాప్ ర్యాంక్ రాకపోతే బ్యాకప్లో చూసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి ఉన్నాయని హోప్స్ పెట్టుకుంటే మీరు 1 ఇయర్ అనవసరంగా లాస్ అవుతారు. ఉన్న 16 సీట్స్కి మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కాంపిటీషన్ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ దీనికి అప్లికేషన్ పెడతారు. ఎందుకంటే ఫస్ట్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పకుండా అన్నా యూనివర్సిటీ మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మనకు డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తోనే అడ్మిషన్, మీరు అందరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చే ర్యాంక్స్ కూడా మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ 200 మార్క్స్కి డివైడ్ చేస్తారు. మ్యాథ్స్లో 100 అని చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 50-50 చేసి 200కి ర్యాంక్స్ ఇస్తారు. అప్పుడు ర్యాంక్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు మనకు అసలు ఒక ఛాన్స్ కూడా లేదు అనే విషయం. సో ఇలాంటి వాటిపైన ఎక్కువగా హోప్స్ అయితే పెట్టుకోకండి. హోప్స్ పెట్టుకోవాల్సిన యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఏమైనా ఉంటే మీకు పర్టికులర్గా వీడియో చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.